వెల్కమ్ టు షెఫ్ స్పెషల్. ఫోన్లో మాట సమాచారం కోసం, ఒలింపిక్లో ఆట దేశం కోసం, టెక్నాలజీలో బాట అభివృద్ధి కోసం, మరి మన షెఫ్ స్పెషల్లో చేసే ప్రతి వంట మంచి టేస్ట్ కోసం. ఎస్, అందుకే మన షెఫ్ స్పెషల్ ఎప్పుడూ స్పెషలే. ఈ రోజు కూడా మరో స్పెషల్ రెసిపీతో మీ అందరినీ పలకరించడానికి మా షెఫ్ ఎక్స్పర్ట్ శ్రీకాంత్ గారు రెడీగా ఉండి టింగ్ 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 అని రాబోతున్నారు అనమాట. మరి ఇంకెందుకు లేట్, లెట్స్ వెల్కమ్ షెఫ్ శ్రీకాంత్ గారు. హలో అండి. హాయ్ హాయ్, వెల్కమ్ టు షెఫ్ స్పెషల్. ఎటకారంగా ఉన్నారు? వెటకారంగా ఏం లేదండి, అనిపించింది. లేదు లేదు, కారం ఎక్కువ తినాలనుంది కానీ వెటకారం ఏమీ లేదు. ఓకే, మంచి స్పైసీ రెసిపీ చేస్తున్నారా లేకపోతే స్వీట్ రెసిపీయా ఏంటి? అది ఒక పంజాబీ రెసిపీ అన్నమాట. పంజాబీ రెసిపీ అంటే కొంచెం స్వీట్ గానే ఉంటుంది. అనుకున్నట్టు కొరివి కారము వెటకారాలు లాంటివి ఏమి ఉండవండి ఈ రోజు అనుకుంటున్నాను నేను. పులుపు ఉంటుంది, ఎక్కువ పులుపు. పులుపు ఉంటుంది, అట్ ది సేమ్ టైం స్పైసీగా ఉంటుంది. ఒక దాల్ అన్నమాట. దాల్. ఓకే, సో పంజాబీ దాల్. దాల్ అనగానే మనకి పంజాబీ స్టైల్ దాల్ కొంచెము కొత్తగా అనిపిస్తూ ఉంటాయి మనకు. మామూలుగా రోటీస్ కి పుల్కాస్ కి అదే ఎక్కువ బాగుంటుంది. అండ్ మనకి దాబాస్ లో వెళ్ళినా కూడా ఎక్కువ అదే పెడుతూ ఉంటారు. ఇంతకీ ఆ దాల్ పేరు ఏంటి మరి? అరహర్ దాల్ తడకా. అరహర్ దాల్. ఓ ఓకే. సో పంజాబీ స్టైల్ ఆఫ్ అరహరి దాల్ తయారు చేసుకోవడానికి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. అరహరి దాల్ తడకా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కందిపప్పు, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, మామిడికాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరేపాకు, ఆవాలు, నెయ్యి, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, జీలకర్ర, కొత్తిమీర, ఎండుమిర్చి. అరహర్ దాల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదా, మరి స్టార్ట్ చేద్దాం. సో ముందుగా పాన్ పెట్టేనా? పాన్ పెట్టండి. ఇది అరహర్ దాల్ తడకా అన్నాం కదా, సో తడకాతోనే స్టార్ట్ చేద్దాం. ఓకే, అంటే ఆయిలేనా? ఆయిలే. ఓకే, తడకా లాస్ట్ లో ఉందని చెప్పి లాస్ట్ లో కాదు, బట్ ఫస్ట్ టైం మనం తడకా వేసుకుంటున్నాం. కానీ పంజాబీ అంటే నెయ్యి గుర్తొస్తుంది. నెయ్యి యూజ్ చేస్తున్నాం తప్పకుండా. పంజాబీ అంటే నెయ్యి లేకుండా ఇన్కంప్లీట్ అన్నమాట. నెయ్యి లేదా బటర్. రిచ్ ఫుడ్. రిచ్ ఫుడ్. ఫస్ట్ మనం కొద్దిగా ఆవాలు వేసుకుందాం. అండ్ ఆవాలతో పాటు కొద్దిగా జీలకర్ర. అండ్ మనకి పోపు ఉన్నసరికి వెరీ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ మనకి వెల్లుల్లి. అండ్ ముఖ్యంగా మనకి పంజాబీ స్టైల్ అంటే వెల్లుల్లి. సో వెల్లుల్లి కొద్దిగా ఎక్కువ యాడ్ చేస్తున్నాను. అండ్ దాల్ తడకానంగానే దట్ పెసరపప్పు అండ్ వెల్లుల్లి కాంబినేషన్ దానికి హైలైట్. సో ఇది మనం పెసరపప్పుతో చేస్తున్నామా కందిపప్పుతోనా? ఇది కందిపప్పుతో చేస్తున్నాం మనం. ఓకే. ఆ వెల్లుల్లి ఆయిల్ లో ఫ్రై అవుతుంటే, ఆయిల్ లో ఫ్రై అయిన వెల్లుల్లి ఆహా గుమగుమలు సూపర్. అండ్ కొద్దిగా నెయ్యి కూడా ఇప్పుడు యాడ్ చేస్తున్నాను నేను. అదేంటి ఫస్టే కదా మామూలుగా మనం యాడ్ చేస్తాము, బట్ మనం కాంబినేషన్ యాడ్ చేస్తున్నాం కదా. ఓకే, నెయ్యి అండ్ ఆయిల్. సో ఫస్ట్ ఆయిల్ వేసాం, తర్వాత నెయ్యి యాడ్ చేస్తున్నాం. ఓకే. అండ్ జనరల్ గా ఇందులో వాళ్ళు ఏంటంటే ఆమ్చూర్ పౌడర్ యూజ్ చేస్తారు అనమాట. అవును, బట్ మనకి నార్త్ ఇండియన్స్ ఎక్కువ. బట్ మనకి ఇక్కడ ఏంటంటే నేను ఫ్రెష్ మ్యాంగో తీసుకున్నాను. మన సౌత్ ఇండియన్ కొద్దిగా మిక్స్ చేసి ఫ్రెష్ మ్యాంగో తీసుకున్నాను. అది ఫస్ట్ ఆయిల్ లో యాడ్ చేసిద్దాం. అందుకు రైస్ తో కూడా బాగుంటుందని చెప్పారు మీరు. గ్రేట్ చేసి పెట్టుకున్నాను నేను. ఇక నెయ్యి అండ్ నూనె కాంబినేషన్ లో ఈ మామిడికాయ తురుము అలా ఫ్రై అవుతూ ఉంటే అసలు ఇంకా సూపర్ గా ఉంటుంది. అండ్ కొద్దిగా సాల్ట్ వేసేసుకుందాం. సో మ్యాంగో కూడా తొందరగా మగ్గిపోతుంది. సో ఇప్పుడు దీంట్లో మనం ఆనియన్స్ అది ఏం వేయట్లేదు? వేస్తున్నాం, ఆనియన్ కూడా వేస్తున్నాం. ఓకే, బట్ మనకి మ్యాంగో కొద్దిగా మగ్గాలన్నమాట. ఎందుకంటే ఆ పులుపు స్టెబిలైజ్ అవుతుంది అండ్ పచ్చి వాసన కొద్దిగా పోతుంది. ఓకే, కొద్దిగా మగ్గిపోయింది. ఇందులో మనం కొద్దిగా ఆనియన్. ఓకే. సో మామిడికాయ ఉన్నప్పుడు ఈ సీజన్ లోనే మీరు తగటగా చేసేసుకోవాలండి, లేకపోతే వన్స్ మామిడికాయ ఇంకా కొన్ని రోజుల్లో దాదాపుగా పులుపు కాయ బాగా తగ్గిపోతుంది కాబట్టి సో ఇప్పుడు తయారు చేసుకోండి ఫాస్ట్ గా. అండ్ ఎండుమిర్చి. అండ్ ఇందులో కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి. ఇలా ఈ పోపు చూస్తుంటేనే అసలు సూపర్ టేస్ట్, సూపర్ ఫ్లేవర్. అండ్ ఇందులో మనం పసుపు ఇప్పుడు యాడ్ చేస్తున్న ఆయిల్ లో మనకి ఆ ఎల్లో కలర్ కావాలి కాబట్టి నేను కొద్దిగా ఎక్కువ యాడ్ చేస్తున్నాను. అండ్ అలాగే కారం.
కొన్నిసార్లు మన దగ్గర ఒక హాఫ్ మామిడికాయ అలా మిగిలిపోతూ ఉంటుంది కదా. సో మనం పప్పు చేసుకున్న తర్వాత కాస్త మిగిలిపోతూ ఉంటుంది. ఆ టైంలో ఏంటంటే దాన్ని తురిమి పెట్టేసుకొని బాగా ఫైన్ గా తురిమి పెట్టేసుకొని ఇలా ఈ స్టైల్ ఆఫ్ దాల్ చేసుకుంటే ఇది మీకు రోటీస్ కి బాగుంటుంది. అట్ ది సేమ్ టైం మనకి రైస్ కి కూడా చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ టైం మీరు ఈ రోజుల్లో అంటే ఈ సీజన్ లో ఉన్న రోజులు ఎప్పుడైనా మీకు మామిడికాయ మిగిలిపోయింది అంటే డెఫినెట్ గా ఈ దాల్ తయారు చేసుకోండి. అండ్ ఇందులో టమాటో ఓకే, ఇది ఆప్షనల్ అనమాట. నేను యాడ్ చేస్తున్నాను, కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. జనరల్ గా పంజాబీస్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఏంటంటే డ్రై మ్యాంగో పౌడర్ అంటే ఆమ్చూర్ పౌడర్ వాడుతూ ఉంటారు. సో ఏంటంటే పులుపు ఎక్కువగా ఉండదు, సో టమాటో యాడ్ చేస్తారు అనమాట వాళ్ళు, అంటే వాళ్ళ ఒరిజినల్ రెసిపీలో. బట్ మనం ఏంటంటే కొద్దిగా సౌత్ ఇండియన్ టచ్ ఇచ్చాం కదా, సో టమాటో అంత అవసరం పడదు. బట్ మనకి ఏంటంటే ఒరిజినల్ రెసిపీ ఫాలో అవుతున్నాం కాబట్టి టమాటో కూడా యాడ్ చేసాము. సో అసలు ఇప్పుడంతా బాగా అసలు మామిడికాయ తురుము వేసామా అన్నట్టుగా అయిపోయింది కదా, బట్ ఆ ఫ్లేవర్ అయితే అలాగే ఉంటుంది. అలాగే ఉంటుంది. కొత్తిమీర. అండ్ ఇప్పుడు మనం ఒకసారి మంచిగా కలిపేసుకొని మన దాల్ మన కందిపప్పు నేను ఉడకబెట్టి పెట్టుకున్నాను ముందే, అందులో యాడ్ చేస్తున్నాను. కొంచెం వాటర్ ఏమైనా పోయినా కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేయండి. సో ఇలా పంజాబీ స్టైల్లో చక్కగా పసుపు ఎక్కువ వేసి కరేపాకు ఎండుమిరపకాయలు చక్కగా వేసి వెల్లుల్లి ముక్కలు బాగా ఫ్రై చేసి టొమాటో ముక్కలు ఆనియన్స్ కాంబినేషన్ లో వేస్తే సూపర్. అండ్ ఇప్పుడు ఇందులో కొద్దిగా గరం మసాలా బికాస్ మసాలా కంటెంట్ కొంచెం కావాలి కాబట్టి నార్త్ ఇండియన్స్ ప్రతి దాంట్లో దాల్ గానీ ఏది గానీ కొద్దిగా గరం మసాలా యాడ్ చేస్తుంటారు వాళ్ళు. సో మనం కూడా యాడ్ చేసాము. వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ స్టేపుల్ ఫుడ్ అన్నమాట దాల్. మనకి ఇట్లా రైస్ ఎలా అయితే ఇంపార్టెంటో ఇక్కడ నార్త్ ఇండియన్స్ కి దాల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందుకే వాళ్ళు చాలా హెల్దీగా ఉంటారు, బికాస్ ప్రోటీన్ అనేది బాగా వాళ్ళ బాడీలోకి వెళ్తుంది కాబట్టి థెల్ బి వెరీ యాక్టివ్ అండ్ థెల్ బి వెరీ హెల్దీ. సో అయిపోయినట్టేనండి. కుక్ అయిపోయింది. వావ్, స్మెల్ అయితే బ్రహ్మాండంగా వస్తుంది అసలు. సో ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్ లో తీసుకుంటే మన అరహర్ దాల్ తడక రెడీ అయిపోయింది. సో అరహర్ దాల్ రెడీ అయిపోయింది కాబట్టి సర్వింగ్ బౌల్ లో తీసుకుందాం. సో అర్హర్ దాల్ తయారైపోయింది. అండ్ ఇఫ్ యూ వాంట్ రీప్లేస్ ఇట్ విత్ పెసరపప్పు అలా కూడా చేసుకోవచ్చు, కానీ ఇలాగే కందిపప్పు టేస్టే కదా ఎన్ని పప్పులు ఉన్నా కూడా. అండ్ కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్. ఓకే, సో అర్హర్ దాల్ తడక రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. సో అర్హర్ దాల్ తడక ఈజ్ రెడీ అండి. సో మరి దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. అరహరి దాల్ తడకా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కందిపప్పు, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, మామిడికాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరేపాకు, ఆవాలు, నెయ్యి, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, జీలకర్ర, కొత్తిమీర, ఎండుమిర్చి. అరహరి దాల్ తడకా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, అలాగే వెల్లుల్లి వేసి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత కొంచెం నెయ్యి, మామిడికాయ తురుము, కొంచెం ఉప్పు వేసి బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు అందులో ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత కొంచెం పసుపు, కారం వేసి కలుపుకోవాలి. ఇప్పుడు టొమాటో ముక్కలు వేసి కొంచెం కొత్తిమీర వేసుకొని ముందుగా ఉడికించుకొని పెట్టుకున్న కందిపప్పును వేసి కొంచెం నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. చివరిగా గరం మసాలా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే ఎంతో స్పెషల్ గా ఉండే అరహరి దాల్ తడక రెడీ. సో రెడీ అయిపోయింది అరహర్ దాల్ తడక. మీరు ఎలా తయారు చేయాలో నేర్చేసుకున్నారు కాబట్టి నౌ ఇట్ ఈస్ టేస్టింగ్ టైం. సో దాల్ గురించి అసలు ఇంకా ఎట్లనే టేస్టీగానే ఉంటుంది ఇది, బికాజ్ అన్ని ఆనియన్స్, టొమాటో, గరం మసాలా, వెల్లుల్లి ముక్కలు ఇవన్నీ వేసాం కాబట్టి. ఎనీహౌ ఐ షుడ్ టేస్ట్. మన మామిడికాయ తురుము చాలా సన్నగా గ్రేట్ చేసి ముందే బాగా ఫైన్ గా ఫ్రై చేసుకున్నాం దాన్ని. ఎలా అయిపోయిందంటే అది ఉందా లేదా అన్నట్టుగా అయిపోయింది, కానీ దాని ఫ్లేవర్ మాత్రం అలాగే రీటైన్ అయింది. సూపర్ అండి. ఇది
తిన్న తర్వాత దిస్ ఇస్ పర్ఫెక్ట్ మోర్ ఫర్ రైస్ అనిపిస్తుంది నాకు కదా. ఎస్ ఏముంది మనం మామూలు పప్పులాగానే చేసుకున్నాం, కాకపోతే మామిడికాయ తురుము అది ఎలాగైనా మామిడికాయ పప్పులో మనం వేసుకుంటాం కదా. సో కొత్తగా వేసింది ఏంటంటే మన ట్రెడిషనల్ పప్పులో కాకుండా కొంచెం గరం మసాలా, ఎందుకంటే పంజాబీ స్టైల్లో చేశాం కాబట్టి. చాలా బాగుందండి, అసలు సూపర్ ఉంది. నేను మాత్రం ఖచ్చితంగా ఈ రోజే ట్రై చేస్తాను, అంత నచ్చింది నాకు. థ్యాంక్ యూ అండి. సో థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ గారు వన్స్ అగైన్. సో అర్హర్ దాల్ తయారీ విధానాన్ని మీరు మిస్ అయి ఉంటే గనక youtube.com/ETV అభిరుచి షెఫ్ స్పెషల్ లో తెలుసుకోవచ్చు. అదర్వైజ్ facebook.com/ETV అభిరుచి షెఫ్ స్పెషల్ లో కూడా తెలుసుకోవచ్చు. సో చూసారు కదా, పప్పు చెయ్యందే మన ఇంట్లో రోజు గడవదు, కానీ ప్రతిరోజు ఒకే పప్పు ఏంటి కొంచెం బోర్ కొడుతుంది కదా. అలా కాకుండా ఇలా ట్రై చేస్తే డెఫినెట్లీ పప్పు మీద ఇంట్రెస్ట్ ఇంకా పెరుగుతుంది. ఓకే, సో తప్పకుండా ట్రై చేయండి అర్హర్ దాల్ తడకా సూపర్ టేస్టీ రెసిపీ. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో సూపర్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.